నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. మనకు వచ్చేటువంటి జీతాన్ని పుణ్యం కోసం ఎంత ఖర్చు పెట్టాలి, సేవింగ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాలి, అలానే మన ఇంటి అవసరాల కోసం ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎంత జీతం సంపాదిస్తున్నప్పటికీ మన యొక్క స్తోమతను బట్టి కనీసం ₹100, ₹500, ₹1000 ఎంత వీలైతే అంత సమాజ సేవ కోసం మనం వినియోగించాలి. పుణ్యాన్ని సంపాదించడం కోసం మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు మనం ఇన్ని సౌకర్యాలు అనిపిస్తున్నాం అంటే దానికి కారణం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, అలానే మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, అలానే సమాజంలో ఎంతోమంది మహాత్ములు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఈరోజు మనం ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాం. ఇలా మనం చక్కగా బ్రతుకుతున్నాం. కాబట్టి మనం కూడా మన వంతు మనం పెద్ద పెద్ద త్యాగాలు చేయలేకపోయినప్పటికీ కూడాను మనకి చేతనటువంటి సహాయాన్ని ఇతరులకు అందించాలి. అది మూగజీవాలకు ఆహారం పెట్టడం కావచ్చు, లేకపోతే ఎవరైనా పేదవారు ఉంటే వారికి ఆహారం కోసమో, లేకపోతే వారి బట్టల కోసమో, లేకపోతే వారి చదువు కోసమో, ఇలా మనకి తోచినటువంటి సహాయాన్ని ఇతరులకు అందించినట్టయితే అలా మనం పుణ్యాన్ని సంపాదించుకుంటే మనం సంపాదించే పుణ్యం కారణం చేత మనం చక్కగా సుఖాలను అనుభవిస్తామని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే చేసినటువంటి పాపాల చేత దుఃఖం, అలానే చేసినటువంటి పుణ్యం చేత సుఖాన్ని అనుభవిస్తామని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. కాబట్టి మనం ఏంటంటే ప్రయత్నపూర్వకంగా మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే సమాజానికి వీలైనంత మంచి చేస్తూ పుణ్యాన్ని సంపాదించాలి. అలానే రెండో విషయం ఏంటంటే 100% మంది మొట్టమొదటి జీతం రాగానే వారి యొక్క ఖర్చులన్నింటినీ కూడా పూర్తిగా తీసేసి డబ్బులు ఏమైనా మిగిలితే సేవింగ్ చేయాలనుకుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. నిరంతరం మనకి ఏదో ఒక అవసరం ఏర్పడుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా ఖర్చు చేసిన తర్వాత మిగిలితే ధనాన్ని సేవ్ చేయడం అనేది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. నిజంగా తెలివైన వారు తను సంపాదించే సంపాదనలో జీతాన్ని మొదట కొంత ధనాన్ని పుణ్యాని కోసం వెచ్చించి ఆ తర్వాత కొంత ధనాన్ని ఖచ్చితంగా సేవింగ్స్ కోసం కేటాయిస్తారు. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు ఏ ఆపద ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు సడన్ గా అవసరానికి డబ్బులు కావాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలానే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ సేవింగ్స్ చేసి ఆ తర్వాత ఏదైతే ధనం మిగులుతుందో దానికి తగ్గట్టు వారు జీవిస్తారు. అలా ఎవరైతే జీవిస్తారో వారు ఎల్లప్పుడూ కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా బ్రతుకుతారు. అలాగే ఎవరైతే రూపాయి విలువ తెలుసుకొని ప్రతి రూపాయిని కూడా ప్రణాళికతో వెచ్చిస్తారో ప్రతిరోజు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోగలరు. అలానే కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకోగలరు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలరు. ధన్యవాదాలు. జై హింద్.